చివరి ఘట్టం వచ్చేసింది. ముత్తైదువులు రాలేదు. ఈ వ్రతానికి ఎలాంటి ఫలితమూ ఉండదు. అమ్మా, పూజ పూర్తయింది. పూజ అయ్యేలోపు ముత్తైదువులు వస్తారని చెప్పారు. ఒక్కరు కూడా రాలేదు. వాళ్ళని పిలుస్తారా? లేదా రావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాయనాలు తొందరగా అందుకోవాలి. వర్జం రాకముందు ఆ పని జరిగితేనే శుభం జరుగుతుంది, లేదంటే అశుభం జరుగుతుందమ్మా. సమాధానం లేదేంటమ్మా? ఏం అర్థం కావడం లేదు పంతులు గారు. ఆయన వాళ్ళ ఆదరణకు దూరమైన జంట మాది. అందుకే అనాథలుగా మిగిలిపోయాం. అమ్మవారైనా మా మీద దయ చూపించి మాకు సాయం అందిస్తుందని ఆశపడ్డాం. అది కూడా జరగలేదు. పరిస్థితులు మా మీద అంతలా కక్ష కట్టాయి. దిక్కులేని వాళ్ళలా మిగిలిపోయాం. నేనూహించిందే జరిగింది. ఇందుకే నేనొద్దంది. నువ్వేమో ఏదో నమ్మకం నిన్ను నడిపిస్తుందనన్నావు. స్థాయికి మించి విర్రవీగితే ఇలాగే జరుగుతుంది. అర్హత లేనివాళ్లు దైవ కార్యాలు మొదలు పెడితే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు రారు, బయట వాళ్ళు రారు. పెట్టిన నైవేద్యం ఎవ్వరూ ముట్టరు. వాయనాలు తీసుకువెళ్ళి చెత్తబుట్టలో వేసుకోవడానికి తప్ప ఇక దేనికి పనికిరావు. అబ్బో, నిన్నటి నుంచి ఏం ఎగిరెగిరి పడుతుందో. అయిపోయిందిగా, అంతా అయిపోయిందిగా. ఇంక ఎవరూ రారు. ఏ అమ్మవారు నిన్ను కాపాడదు. దిగండి దిగండి. వేదవతి గారు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. మీరు సూపర్ అత్తయ్య. మొదటిసారి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. అవునత్తయ్య గారు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి. పక్కింటి వాళ్ళకి ఇలాంటివి 4 దెబ్బలు తగిలాయంటే దారిలోకి వస్తారు, మన జోలికి రాకుండా ఉంటారు. మీకు ఏవో సమస్యలున్నాయని, ఇంకా ముత్తైదువులు రారని అర్థం అవుతుంది. నువ్వు వ్రతం చేశావు గానీ ఫలితం అయితే లేదు. ఇక నేను బయలుదేరతాను. ఆగండి పూజారి గారు. పల్లెటూరు బ్యాచ్లో ఉన్నారు. అవును మావయ్య, వాళ్ళే. సడన్ గా వీళ్ళొచ్చారేంటి? వాయిస్ వినబడుతుంది గాని మనిషి కనపడదేంటి? ఎవరది? నేనే తీసుకొచ్చాను. పల్లెటూరు నుంచి బ్యాచ్ నేసుకుని వచ్చేసిందిగా. ఎంట్రీ మాత్రం లేడీ భాషలా ఉంది.
వేదవతి గారు. అందరూ బాగున్నారా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాం. మీరేంటి ఉన్నపళంగా వచ్చారు? నేనే తీసుకొచ్చానని చెప్పాను కదా. ఎందుకు తీసుకొచ్చావు? అదేంటండి అలా అంటున్నారు, ఏమీ తెలియనట్టు? ఈరోజు వ్రతం దగ్గరికి మన పల్లెటూరు వాళ్ళొస్తే బాగుంటుందని మీరే కదా అన్నారు. మామూలు స్కెచ్ వేయలేదుగా. స్కెచ్ ఏంటి బాబు? అది మీకు అర్థం కాదులే. అమ్మగారు, గతంలో మీరు మన ఊరి పండగలకొచ్చినప్పుడు ఈ నిహారికమ్మ ఇంటి కోడలవుతుందని చెప్పారు. ఊరందరికీ పరిచయం చేశారు. మీలాంటి జాతకం గల అమ్మాయి కోడలవుతుందని అందరం సంబరపడ్డాం. కానీ మీ మేనకోడలైన అవనితో అనుకోని పరిస్థితుల్లో శ్రీకర్ బాబు పెళ్లి జరిగిందని అవని వాళ్ళక్క మాకు చెప్పింది. అవని మొదటిసారి వ్రతం చేసుకుంటుంది. మన పల్లెటూరు వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వాయినాలు అందుకుంటే బావుంటుందని మీరన్నారంట. ఆ విషయం కూడా చెప్పింది. అందర్నీ హడావిడిగా బయలుదేరించి ఆగమేఘాల మీద తీసుకొచ్చింది. ఆగమేఘాల మీద అంటే హెలికాప్టర్లోనా? కాదు బాబు, మరి ట్రాలీ ఆటోలో. పల్లెటూరు నుంచి ఆ ఆటోలో వేసుకుని వచ్చిందా? తలుచుకుంటే ఆటోలో అమెరికా కూడా తీసుకెళ్లిపోతాను. అంత సమర్థరాలువే. నీ గురించి మాకు తెలియదా ఏంటి? మా అత్త గొప్పతనం గురించి కూడా చెప్పాను కదా, ఆ విషయం గురించి కూడా చెప్పండి. కోడల్ని చేసుకుందామనుకున్న నిహారికను ఇంట్లోనే ఉంచుకొని కూతుర్లా చూసుకుంటున్నారని తెలిసింది. మీది చాలా గొప్ప మనసు అమ్మగారు. ఇక జాతకం విషయం అంటారా, పెళ్ళనేది ఎవరి నుదుటిని ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అవనిని మీ ఇంటి కోడలుగా ఆ దేవుడు పంపించాడు అంటే అందుకు ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. మీరేం చేసినా పద్ధతిగా చేస్తారు, న్యాయంగా ఆలోచిస్తారు. అందుకే మిమ్మల్ని అక్కడ 10 ఊళ్ళు అమ్మవార్లా కొలుస్తారు. వేదవతి గారు, మీరు నిజంగా గ్రేట్ అండి. మీ కీర్తి దేశం నలుమూలలకు చేరాలి. మీకు ఏదో ఒక చోట గుడి కట్టాలి. అంత గొప్ప మనసున్నవారు మీరు. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఆఖరి నిమిషంలో ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. ఇప్పుడేమైంది బాబూ? కొంపతీసి పూజగాని అయిపోయిందా? మేం రావడం ఆలస్యమైందా? పూజ అయిపోయింది గాని మీరైతే వాయినం అందుకునే సమయానికే వచ్చారు. వాయినం అందుకోవాల్సింది 11 మంది కదా, మరిక్కడ ఉన్నది 1, 2, 3, 4, 5, 6, 7. మన గ్రామస్తులు 7గురే వచ్చారు. ఇదేం లెక్క? 11 మంది రావాలి కదక్కా. నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు. మిగిలిన 4 ఇక్కడున్నారు కదా. వామ్మో వామ్మో, అక్కా చెల్లెళ్ళు మామూలు కాదు. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, అక్కా చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అంటున్నాం అంతే. అయితే ఇంకెందుకు ఆలస్యం? వాయినాలు అందుకుందాం పదండి. ఒక్క నిమిషం ఆగండి. నీతో మాట్లాడాలి, రా. మనం కూడా వెళ్దాం పదండి. ఏంటమ్మా అంతా అయోమయంగా ఉంది? నువ్వేమో వేదవతి గారే తీసుకొని రమ్మన్నారని చెప్పావు. వేదవతి గారి మొహంలో గాని కుటుంబ సభ్యుల మొహంలో గాని ఆనందమే లేదు. మీ అందరినీ సడన్ గా చూసి షాక్ అయ్యారులేండి. ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? మా ఇంటి పరువుని ఇంకా ఇంకా దిగజార్చేద్దాం అనుకుంటున్నారా? అవని పరువు కాపాడే పనులే చేస్తుంది గాని పరువు పోయే పనులు ఎప్పుడూ చేయదు. రేయ్,
అని నువ్వు నీ పెళ్ళాన్ని పొగిడితే సరిపోదు. మాటలకి చేతలకి సంబంధం లేదు. మీ ఇద్దరిని దూరం పెట్టామనే కదా కక్షతో ఎలా చేస్తున్నారు. ఇంత మోసం చేస్తారనుకోలేదు. నేనేం మోసం చేయలేదు. ఊరు వాళ్ళని పిలిపించుకున్నావు, అది మోసం కాదా? మీ అక్కకి నూరిపోసి పల్లెటూరు పంపించి వాళ్ళని రప్పించింది నువ్వే కదా? అవును. అమ్మో అమ్మో అమ్మో, ఎంత డ్రామా ఆడారు. ఉన్న విషయమే చెప్పింది కదా, ఇందులో డ్రామా ఏముంది? పల్లెటూరంతా అవని నీ పెళ్ళామని బాగా ప్రచారం చేసుకున్నారట కదా. అదేమన్నా దొంగతనమా, దోపిడీనా? అంతకంటే దారుణం పరువు తక్కువ. పరువు తక్కువ పనులు మీరెప్పుడూ చేయలేదా? మాకే వంకలు పెట్టేటంత దానివయ్యావా నువ్వు? మీ వైపు వేలెత్తి చూపించేసరికి మీకు పౌరుషం పొడుచుకొచ్చిందా? తెగించేసింది, బాగా తెగించేసింది. అక్క చెల్లెలు కూడబలుక్కొని మనల్ని బజార్న పడేయాలని చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళం రామన్నామని వీధిలో వాళ్ళు రానన్నారు అని ఇంతకు దిగజారిపోతావా? ఎవరు దిగజారింది? మీరా నేనా? నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు. నువ్వు హద్దుల్లో ఉండి మాట్లాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మీ కూతురు కోడలు ఈ నిహారిక చేసింది తక్కువ పనా? వీధిలో ఇంటింటికి వెళ్ళి అవని వచ్చి వ్రతానికి పిలిస్తే రావద్దని చెప్పి బెదిరిస్తారా? వేదవతి గారి మాటను మేం చెప్తున్నామని మీ గురించి పబ్లిసిటీ చేశారు. అది మీకు గౌరవమైన పనా? పరువు పోయే పని కాదా? పోరాడ్డం అంటే దమ్ముతో నీతిగా ఎదుర్కోవాలి, దిగజారిపోకూడదు. మీరు రానన్నారు, వీధిలో వాళ్ళని రావద్దు అన్నారు, అందర్నీ కట్టడి చేశారు. అందుకే నా అక్కతో నా బాధను చెప్పుకుని ఊరు నుంచి మనుషుల్ని రప్పించుకున్నాను. నేను చేస్తున్న వ్రతం గొప్పల కోసం కాదు, దీనికోసం. తాలి కలకాలం చల్లగా ఉండాలని, మీ భర్తలు క్షేమంగా ఉండాలని మీకుండదా? మీరు వ్రతాలు చేసుకోరా? మీకు న్యాయం, నాకు న్యాయమా? అణిగి మణిగి ఉంటుంటే నెత్తి మీద కాలేసి పాతాళంలోకి తొక్కేద్దామని అనుకుంటున్నారా? నేనెప్పుడు ఆస్తుల్లో వాటాల కోసమో ధనంలో సగం కావాలనో మీతో పోరాడను. నా మాంగళ్యం విషయానికొస్తే ఎంత దూరమైనా వెళ్తాను. మోసం, నమ్మక ద్రోహం చెయ్యాలని ఉద్దేశం ఉన్నదాన్ని అయితే చాలా చాలా చెయ్యాలి. మీరెవ్వరూ నన్ను అడ్డుకోలేరు. మా పరువు తీస్తుంది చాలక పొగరుగా మాట్లాడుతున్నావు? పరువు పరువు అంటున్నారు. సరే, ఆ పరువు గురించి మాట్లాడుకుందాం. రాబోయే పండగలు, ఏరువాకలు, జాతరలు ఊరిలో ఘనంగా జరుగుతాయి. మీకు పిలుపులొస్తాయి, కట్టుకుని వెళ్తారు. జనాలందరికీ సడన్ గా నేను బావా భార్యాభర్తలవని తెలుస్తుంది. అప్పుడు మీ పరువు పోదా? ఆ పండగలకి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాం? రాకుండా మేమందుకుంటాం. సరే, మీరు రానివ్వలేదే అనుకుందాం. ఇప్పుడొచ్చిన జనానికి విషయం తెలిసిపోయింది. ఊరందరికీ తెలియడానికి వాళ్ళు చాలదా? నిజం అక్కడ బయటపడదా? మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు గాని అవని చేసిన పని వల్లనే మీ గౌరవం నిలబడుతుంది. కోడలికిచ్చినంత మర్యాద నిహారికకు కూడా ఇచ్చిందని మీ గురించి చెప్పుకుంటున్నారు. అది మర్యాద కాదా? 5 నిమిషాలు అవకాశం ఇస్తే అందరినీ మాయలో పడేసుకుంటావు. అది నీ టాలెంట్. 7 ఎందుకు పిలిపించుకున్నావు? 11 మందిని పిలిపించుకోవాలి కదా. నేను 11 మందినే తీసుకురమ్మని చెప్పాను. మా అక్క అలా నిర్ణయించుకుంది. అది నీ ప్లాన్ కాదంటే మేమెవ్వరం నమ్మం.
అంతా నువ్వే చేసావు, అంతా కావాలనే చేసావు. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు? నేను వెళ్ళి వాళ్ళతో ఉన్నదున్నట్టు చెప్పేస్తాను. నేను కోడళ్ళైనా నన్ను ఆదరించడం లేదండి, నిహారికనే నెత్తిని పెట్టుకుని చూసుకుంటున్నారు అని చెప్పేస్తాను. వ్రతం అసంపూర్ణంగా ముగిసిపోతే ముగిసిపోతుంది. వాయినాలు ఇవ్వకపోతే ఫలితం దక్కకుండా పోతే పోతుంది. నేనైతే ఇంటి రామాయణం అంతా చెప్పేస్తాను. కొంప ముంచేలా ఉందండి. అవని నిజం చెప్పేసిందంటే నిజంగానే మన కుటుంబం పరువు పోతుంది. పల్లెటూరులో మన గురించి చెడుగా చెప్పుకుంటారు వేదా. అవనిని ఆపడం మంచిది. ఎలా బ్లాక్మెయిలింగ్ చేస్తుందో చూడండి. ఏమైంది? ఇంతసేపు మీటింగ్ ఏంటి? యువతల పంతులు గారు వర్జం వచ్చేస్తుందని అంటున్నారు. తొందరగా వాయినాలు ఇవ్వాలి. ఏదైనా సమస్య చెప్పమ్మా. మా అక్క పిలవగానే మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మా అత్తయ్య గారి గురించి మీరు చాలా చాలా పొగిడారు, అందుకు కూడా చాలా సంతోషం. కాకపోతే అసలు విషయం ఏంటంటే అవని అవని ఏమైందమ్మా? మాకు చెప్పకూడందో, మాకు తెలియకూడందో ఈ ఇంట్లో ఏమైనా జరుగుతుందా? అబ్బే, అలాంటిదేం లేదు. మీ అందరినీ అవని వాళ్ళ అక్క చేత కబురు పెట్టించింది కదా, అందుకు అందరం సంతోషంగా ఉన్నాం. ఆ విషయం గురించే అవనిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడొచ్చాం. అదేదో అందరి ముందు మాట్లాడొచ్చు కదా. అమ్మా, ఇప్పుడైనా వాయినాలు అందుకుంటారా లేదా? పదండి వేదవతి గారు, అవని చేతుల మీదుగా అందరం వాయినం అందుకుందాం. అడ్డంగా బుక్ అయిపోయాం, ఇక చేసేదేముంది? పదండి పదండి. తగుదునమ్మో అంటూ అన్నిట్లో దూరకు. ఆ? వాయినాలు పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే అందుకుంటారు. ఓ, టెన్షన్లో మర్చిపోయాను. మాటి మాటికి అల్లుడు గారు బుక్ అయిపోయాం అంటున్నారేంటి? అదా, మా బాబా మా ఫ్యామిలీ మీద పుస్తకం రాస్తున్నారులేండి. అవునవును, టైటిల్ వచ్చి వేదవతి గారి కుటుంబం. మీ పుస్తకాలు మీరే రాసుకొని మీరే చదువుకోండి, కానీ వాయినాలు అందుకోండి. రండి. 7 వచ్చారు, వీళ్ళు అందుకుంటే సరిపోతుంది కదా. అలా కుదరదమ్మా. ఎంతమందికి సిద్ధం చేశామో అంతమంది అందుకుంటేనే సంపూర్ణం అవుతుంది. తొందరగా రండమ్మా. రండతయ్య. బావా, ఇలారా, అత్తయ్య ఆశీర్వాదం తీసుకుందాం. అక్షంతలు తీసుకోండమ్మా. కలకాలం సంతోషంగా ఉండండి. నీ ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నాం. థ్యాంక్స్ అమ్మా. నా పూజకు ప్రతిఫలం దక్కిందత్తయ్య. అమ్మవారి అనుగ్రహం ఉండడం వలన ఏ దుష్టగ్రహాలు నన్ను అడ్డుకోలేకపోయాయి. అక్క,
తీసుకో. వ్రతం పరిపూర్ణమైందమ్మా. ఎవరికైతే బట్టలు పెట్టాలనుకున్నారో ఇప్పుడు పెట్టండి. ఆ, బట్టలు అవసరం లేదు పంతులు గారు. అమ్మవారి దగ్గర మీ అందరి పేర్ల మీద పెట్టిన బట్టలు కదమ్మా, కాదనకూడదు. మావయ్య ఇలా రండి.